అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ కుంభం ముంచాడండి. నిన్న అందిన సమాచారం ప్రకారం బైడెన్ యుక్రెయిన్ సైన్యానికి ATACMS అంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ ను విచ్చలవిడిగా రష్యా మీద వాడుకోండి అనే పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, అదేంటి అమెరికాకు కొత్తగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా, మరి జో బైడెన్ ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నాడు అని. యాక్చువల్లీ వచ్చే జనవరి 20వ రోజున డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంకా 2 నెలలు మిగిలిన్నాయి. అప్పటి వరకు జో బైడెనే ప్రెసిడెంట్ గా ఉంటారు. మరి కమలా హ్యారిస్ ఎందుకని ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున నిలబడింది అంటే దీనికి సమాధానం 2024 ప్రెసిడెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా జో బైడెన్ దిగిపోయి కమలా హ్యారిస్ ను నిలబెట్టాడు అన్నమాట. యాక్చువల్లీ జో బైడెన్ పదవి నుండి దిగిపోలేదు, బలవంతంగా దింపారు. డెమోక్రటిక్ పార్టీ అధిష్టానం అంటే బరాక్ ఒబామా అండ్ టీమ్ జో బైడెన్ ట్రంప్ ను హ్యాండిల్ చేయలేడు అనుకున్నారు. బైడెన్ మనుషుల యొక్క పేర్లను, పెద్ద పెద్ద నాయకుల యొక్క పేర్లను మర్చిపోతున్నాడు. ట్రంప్ తో జరిగిన డిబేట్ లో జో బైడెన్ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, నత్తిలాగా మాట్లాడుతున్నాడు కాబట్టి బైడెన్ ను పక్కన కూర్చోబెట్టారు అన్నమాట. 2.5 ఏళ్ల నుండి ఈ యుద్ధం టీవీ సీరియల్ లాగా జరుగుతూనే ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుండి ఈ యుద్ధంలో ఎటువంటి ప్రోగ్రెస్సే లేదు. కానీ సడన్ గా ఎందుకని ఎస్కలేట్ అవుతోందో చెప్తా. పుతిన్ ఏమని వార్నింగ్ ఇచ్చాడు అంటే, ఒకవేళ నాటో బలగాలు, అమెరికా సైన్యం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి యుక్రెయిన్ కు సహాయం చేస్తూ మా పైన మిజైల్స్ తో దాడులు వంటివి చేస్తే ప్రతిదాడిగా అణు ఆయుధాలను ప్రయోగించాల్సి వస్తుంది అని సెప్టెంబర్లోనే పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. This includes strategic and tactical aircraft, as well as cruise missiles and drones, hypersonic and other delivery vehicles. Russia reserves the right to use nuclear weapons in case of aggression, including if the enemy using conventional weapons poses a critical threat. ఇప్పుడు జో బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇదిగో US ఆయుధాలు వెళ్ళి దాడి చేయండి అంటున్నాడు. దీనికి కౌంటర్ గా ఒకవేళ పుటిన్ కు మెంటల్ లేసి అణు ఆయుధాలు ప్రయోగిస్తే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అగైన్ గత 3 నెలల నుండి ఈ రోజు ప్రపంచ యుద్ధం వస్తుంది, రేపు వస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ World War III రాదు, బట్ ఆర్థికంగా ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి. రష్యా ఒకవేళ యూరోప్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ పైన ప్రతిదాడి చేస్తే యూరోప్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది. తద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రెసిషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా జరిగితే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డే 1 నుండే కష్టాల్లో పడాలి అనుకునే ఇలా చేస్తున్నారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా మొత్తాన్ని రెసిషన్ లో తోసి, అంటే ట్రంప్ ను బిజీగా చేసి, ట్రంప్ ను అమెరికాలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను రిజాల్వ్ చేసే దాంట్లో బిజీగా ఉంచి తాము తప్పించుకోవాలి అని కొంతమంది భావిస్తున్నారు. ఇక్కడ జో బైడెన్ కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఇతని వెనక ఉన్న డీప్ స్టేట్ ఇదంతా చేయిస్తోంది. ఇది ఎలాగో చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఈ రీజియన్ పేరు కురుస్క్ రీజియన్. ఈ రీజియన్ లో కొన్ని వారాల ముందు నార్త్ కొరియన్ సైనికులను పుతిన్ డిప్లాయ్ చేసి యుద్ధంలో కొత్త మలుపు తెచ్చాడు. దాదాపు 10,000 నుండి 1,00,000 మంది నార్త్ కొరియా సైనికులు రష్యా తరపున యుద్ధం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అండ్ అగైన్ నార్త్ కొరియన్ సైనికులు రష్యాకు వెళ్ళడానికి ఇష్టాన్ని చూపిస్తున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే, కొత్తగా నార్త్ కొరియా సైనికులు రష్యాలో ఉన్న కార్న్ సైట్స్కు అడిక్ట్ అయ్యారంట. ఎడారి నుండి, వేరే గ్రహం నుండి వచ్చిన ఈ సైనికులకు కార్న్ సైట్స్ అనేవి కొత్త ప్రపంచాన్ని చూపించాయి. వీళ్ళు కార్న్ సైట్స్కు అడిక్ట్ అయ్యి యుద్ధంలో సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆన్ ఏ లైటర్ నోట్ దీన్ని పక్కన పెడదాం. కురుస్క్ రీజియన్ నుండి నార్త్ కొరియా సైనికులను తరిమి కొట్టడానికి అమెరికా US మేడ్ లాంగ్ రేంజ్ మిజైల్స్ను వాడమని జో బైడెన్ పర్మిషన్ ఇచ్చాడు అన్నమాట. ఇంతకుముందు అమెరికా తమ యొక్క మిజైల్స్ను రష్యా పైన వాడకూడదని కండిషన్ పెట్టింది. ఇప్పుడు రష్యా యుద్ధంలో థర్డ్ పార్టీ అయిన నార్త్ కొరియా ఎంట్రీ ఇచ్చింది కాబట్టే యుక్రెయిన్ కూడా అమెరికా సైనికుల సహాయంతో మిజైల్స్ను రష్యా పైన ఎక్కువ పెట్టాలి అని చూస్తోంది. ఇంతవరకు ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నాటో లేదా అమెరికా లేదా యూరోపియన్ దేశాల యొక్క సైనికులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు. ఈ దేశాలు కేవలం యుక్రెయిన్ కు యుద్ధ ఆయుధాలను మాత్రమే సప్లై చేశాయి. US సైనికులు యుక్రెయిన్ సైనికులకు సహాయం చేసేవారు, ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేవారు, కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఇప్పటి వరకు అవ్వలేదు. ఇక్కడ లాంగ్ రేంజ్ మిజైల్స్ ని ఎందుకు బ్యాన్ చేశారు అంటే, ఈ లాంగ్ రేంజ్ మిజైల్స్ అనేవి ప్రిసిషన్ మిజైల్స్, అంటే ప్రిసైజ్ గా టార్గెట్ ను హిట్ అయ్యే మిజైల్స్ ఇవి. మనం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో చూసాం. ఈ యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన
సబ్ సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ మిజైల్స్ తో దాడి చేసింది. ఈ మిజైల్స్ అనేవి ఆస్తి మరియు ప్రాణ నష్టాన్ని చేకూరుస్తాయి. హైపర్ సోనిక్ వంటి మిజైల్స్ మ్యాక్ 5 స్పీడ్ లో వెళ్తాయి, అంటే గంటకు 6000 కిలోమీటర్ల వేగంలో వెళ్తాయి. ఇవి మామూలు మిజైల్స్ లాగా పారాబోలిక్ పాత్ లో వెళ్ళవు. గాల్లో మేనోవర్ అవుతూ ఇండెఫినెట్ పాత్ లో మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ను కన్ఫ్యూజ్ చేస్తూ వెళ్తాయి. ఐరన్ డోమ్ లేదా S-400 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా హైపర్ సోనిక్ మిజైల్స్ ను దీని యొక్క పాత్ ను ట్రేస్ చేయలేవు. అంటే ఇది ఎంత పవర్ఫుల్ ఒకసారి ఆలోచించుకోండి. రీసెంట్ గా భారత్ మొట్టమొదటిసారి ఒక లాంగ్ రేంజ్ మిజైల్ ను, ఇండియన్ మేడ్ లాంగ్ రేంజ్ మిజైల్ ను టెస్ట్ చేసింది. దాని గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు హైపర్ సోనిక్, సూపర్ సోనిక్ వంటి మిజైల్స్ తో వార్ఫేర్ అనేది జరగలేదు. అయితే యుక్రెయిన్ డ్రోన్స్ ద్వారా రష్యా పైన నిఘాను ఉంచింది అండ్ డ్రోన్స్ ద్వారా దాడి కూడా చేసింది. ఇక్కడ పుతిన్ ఏమంటున్నాడు అంటే, ఒకవేళ అమెరికా యుక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిజైల్స్ వాడే పర్మిషన్ ఇచ్చింది అంటే అమెరికా యుక్రెయిన్ కు సహాయం చేసినట్లే అంటున్నాడు. పుతిన్ ప్రకారం లాంగ్ రేంజ్ ప్రిసిషన్ మిజైల్స్ ను ఆపరేట్ చేసే టాలెంట్ యుక్రెయిన్ సైనికులకు లేదు. దీన్ని కేవలం నాటో లేదా అమెరికన్ బలగాలు మాత్రమే ఆపరేట్ చేయగలవు. ఈ లాంగ్ రేంజ్ మిజైల్స్ ను అమెరికా లేదా నాటో దేశాల యొక్క సైనికుల సహాయంతోనే ఫైర్ చేయాలి. కాబట్టి సో ఇక్కడ క్లియర్ గా యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా, నాటో సైనికులు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి దీన్ని అమెరికా యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ గా భావిస్తున్నాము. దీనికి కౌంటర్ గా మేము అణు ఆయుధాలు ప్రయోగించడానికి కూడా వెనకాడము అని పుతిన్ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడు. పుతిన్ ప్రకారం లాంగ్ రేంజ్ మిజైల్స్ ను వాడడానికి శాటిలైట్ ఒక సహాయం కావాలి. యుక్రెయిన్ దగ్గర శాటిలైట్ సిస్టమ్ లేదు. ఈ శాటిలైట్ సిస్టమ్ను అమెరికా లేదా నాటో దేశాలే ఇవ్వాలి. ఇక్కడ కూడా అమెరికన్ లేదా నాటో సైనికులు యుక్రెయిన్కు డైరెక్ట్గా సహాయం చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్గా భావిస్తాము అని పుతిన్ అన్నాడు. ఇది అండి జరిగింది. అయితే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం యొక్క స్టేటస్ ఏంటి అంటే, యుక్రెయిన్ యొక్క క్రీమియా మొత్తం రష్యా కంట్రోల్లో ఉంది. ఇక్కడ మ్యాప్ లో కనిపిస్తున్న లుహాన్స్క్, డొనెట్స్క్ ఏరియాలో కొంత భాగం రష్యా కంట్రోల్లోనే ఉంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి రష్యా యుక్రెయిన్ యుద్ధానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది హై లెవెల్ యుద్ధం, నో రూల్ గేమ్ యుద్ధం. ఇక్కడ మిజైల్స్ ను, డ్రోన్స్ ను విచ్చలవిడిగా ప్రయోగించుకోవచ్చు. ఈవెన్ కెమికల్ బాంబ్స్ ను కూడా వాడుతారు. రెండు వైపులా ఉన్న సామాన్య ప్రజలపైన కూడా దాడులు చేస్తారు. ఈ యుద్ధం 24/7 జరుగుతుంది. అండ్ ఈ రెండు దేశాలు డైలీ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది క్లాస్ యుద్ధం. మండే నుండి ఫ్రైడే వరకు యుద్ధం చేసుకుని వీకెండ్స్ లీవ్ తీసుకునే యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ రేంజ్ ప్రిసైజ్ మిజైల్స్ ను వాడకూడదనే కండిషన్ ఉంది. రష్యాకు డైరెక్ట్ గా చైనీస్ సైనికులు సపోర్ట్ చేయకూడదు. యుక్రెయిన్కు అమెరికన్ సైనికులు లేదా నాటో సైనికులు సపోర్ట్ చేయకూడదనే ఒప్పందాలు ముందే చేసుకున్నారు. బట్ సడన్ గా ఏమైంది అంటే, జో బైడెన్ వెళ్తూ యుక్రెయిన్ లో పెద్దగా రచ్చ చేసి పోవాలి, తద్వారా ట్రంప్ కు కుర్చీ ఇచ్చినట్లే ఇచ్చి కుర్చీ కింద మేకులు పెట్టి పోవాలి అని చూస్తున్నాడు. అమెరికన్ డెమోక్రటిక్ పార్టీను నడిపించేది డీప్ స్టేట్. డీప్ స్టేట్ లో ఒక పెద్ద యాక్టర్ అయిన జార్జ్ సోరస్ కొడుకు అలెక్స్ సోరస్ ఏమని ట్వీట్ పెట్టాడో చూడండి. అమెరికా యుక్రెయిన్ కు మిజైల్స్ వాడడానికి పర్మిషన్ ఇచ్చింది అనే న్యూస్ ను ఈయన ట్యాగ్ చేసి గ్రేట్ న్యూస్ అని రిప్లై ఇచ్చాడు. అంటే యూరోప్ లో యుద్ధం జరగడం ఇతనికి ఒక గ్రేట్ న్యూస్ అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ మొదటి నుండి ఏమంటున్నాడు, తాను ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా డీప్ స్టేట్ ను సమూలంగా నాశనం చేస్తాను అని అంటూనే ఉన్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఇలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ కలిసి 100 ఏళ్ల డీప్ స్టేట్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాము అని అఫీషియల్ గానే ప్రకటిస్తున్నారు. ఇలాన్ మస్క్ కూడా పబ్లిక్ గా జార్జ్ సోరస్ ను విమర్శించాడు. ఈ జార్జ్ సోరస్ అనే వ్యక్తి హ్యుమానిటీకి అగేన్స్ట్ గా ఉన్నాడు, కల్చర్ ను నాశనం చేయాలి అనుకుంటున్నాడు అని డైరెక్ట్ గా ఇలాన్ మస్క్ పబ్లిక్ గానే చెప్పాడు. He is, I believe, the top contributor to the Democratic Party. The second one was Sam Bankman-Fried. So, and Soros, I don't know. I mean, he had a very difficult upbringing, and in my opinion, he fundamentally hates humanity. That's my opinion. Really? Yeah. I mean, well, he's doing things that erode the fabric of civilization. You know, getting DAs elected who were... ఇక్కడ డీప్ స్టేట్ అంటే కొంతమంది ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ కాదు, వీళ్ళు జార్జ్ సోరోస్ లేదా కొంతమంది కాదు, వీళ్ళు చాలా మంది. వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉంటారు. అంటే వీళ్ళ మనుషులు మీడియాలో ఉంటారు, అమెరికన్ మీడియాలో, ఇండియన్ మీడియాలో ఉంటారు, జర్నలిస్ట్ రంగంలో వీళ్ళు ఉంటారు, మిలిటరీలో కూడా వీళ్ళు ఉంటారు. వీళ్ళు చాలా పవర్ఫుల్. అమెరికా దేశాన్ని లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ ఈ 3 బాడీస్, ఈ 3 సిస్టమ్స్ పాలిస్తాయి. కానీ అమెరికాను పాలించే ఆ 4వ సిస్టమ్ పేరే డీప్ స్టేట్. ఈ విషయం నేను కాదు, రిపబ్లిక్ పార్టీ నాయకుడైన వివేక్ రామస్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాన్ మస్క్ ట్విట్టర్ పుణ్యాన లిబరల్ మీడియా ఛానల్స్ లాస్ట్ లో వెళ్ళాయి. సింపుల్ గా చెప్పాలి అంటే అమెరికన్ ఎలక్షన్స్ లో ట్రంప్ గెలవడానికి ముఖ్య కారణం ఇలాన్ మస్క్.
అండ్ ఇలాన్ మస్క్ కొనుక్కున్న ట్విట్టర్ కారణంగానే ట్రంప్ గెలిచాడండి. లేదంటే అమెరికా ఒక 80% మీడియా మొత్తం డెమోక్రటిక్ పార్టీకు అనుకూలంగానే ఉంటుంది. ఇలాన్ మస్క్ మొత్తం గేమ్ ను చేంజ్ చేశాడు, మొత్తం నేరేటివ్ ను డిస్టర్బ్ చేసి పడేశాడు. అందుకే ఇలాన్ మస్క్ ను చాలా మంది టార్గెట్ చేశారు. సో జో బైడెన్ కు ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలిన్నాయి. ఈ 2 నెలల్లో వీళ్ళు జెలెన్స్కీను రెచ్చగొట్టి రష్యా పైన మిజైల్స్ తో దాడి చేయిస్తే దీనికి కౌంటర్ గా పరువు నిలబెట్టుకోవడానికి రష్యా జర్మనీ పైనో లేదా ఫ్రాన్స్ పైనో దాడి చేస్తే యుద్ధం పెద్ద ఎత్తున ఎస్కలేట్ అవుతుంది. అమెరికన్ ప్రజల ప్రకారం జో బైడెన్ కు 2 నెలల టైం ఇవ్వద్దు, వెంటనే ట్రంప్ ప్రెసిడెంట్ గా నిలబడాలి, కమాండ్ ను కంట్రోల్ చేయాలి అంటున్నారు. నిన్న ట్రంప్ జెలెన్స్కీను కలిసి మాట్లాడారు. ఈ యుద్ధం న్యూక్లియర్ వరల్డ్ వార్ 3 కాకుండా ఉండాలి అంటే మనం తక్షణమే మాస్కోకు వెళ్లి పుతిన్ ని కలిసాలి, ఈ యుద్ధానికి ఒక ముగింపును పలకాలి అని ట్రంప్ అన్నాడు. ఈ వీడియో ఫుటేజెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న జెలెన్స్కీ కూడా నేను ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నాను, యుద్ధాన్ని ఆపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. బట్ జెలెన్స్కీను ఎవరో యుద్ధం చేయాలి అని ఫోర్స్ చేస్తున్నారు. క్లియర్ గా జెలెన్స్కీ యుద్ధాన్ని ఆపుతాను, నన్ను స్కేప్ గోడ్ ను చేస్తున్నారు, నన్ను ఒక పావులాగా వాడుకుంటున్నారు, ఐఎమ్ డన్ విత్ దిస్ అంటున్నాడు. మీరు కనుక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గమనిస్తే ట్రంప్ గెలుపు తర్వాత ఇరాన్ ప్రతిదాడి ప్లాన్ ను స్టాప్ చేసింది, హౌతీ యుద్ధాన్ని విరమించుకుంది అని స్టేట్మెంట్ ఇచ్చింది, హెజ్బుల్లా సీజ్ ఫైర్ కోసం చెయ్యి చాపుతోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ 2 యుద్ధాలు న్యాచురల్ గా వచ్చిన యుద్ధాలు కావు, రిలీజియస్ యుద్ధాలు కావు, ఈగోయాటిక్ యుద్ధాలు కావు, ఇవి మ్యాన్ మేడ్, స్ట్రాటజిక్ గా మ్యాన్ మేడ్ యుద్ధాల్లాగా కనిపిస్తున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఎప్పుడెప్పుడైతే డెమోక్రటిక్ పార్టీ అమెరికాను పాలిస్తుందో అప్పుడప్పుడు ఎందుకు యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి? ఇంతకు ముందు ఒబామా ప్రెసిడెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం 20 ఏళ్లు జరిగింది, ఇరాక్ లో యుద్ధం జరిగింది, సిరియాలో యుద్ధం జరిగింది. మళ్ళీ 2016లో ట్రంప్ వచ్చిన తర్వాతే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి ముగింపు పలికాడు. ఇక్కడ క్లియర్ గా యుద్ధ ఆయుధాలు అమ్ముకోవడానికి ఇదంతా జరుగుతుందా ఏమో మనకు తెలియదు. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను షేర్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.